హలో అండి, అటుకుల చుడవ చేస్తున్నా ఈరోజు. ఇవి కేజీ అటుకులు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పుట్నాలు, కరివేపాకు, ఎల్లిగడ్డ కచ్చపెచ్చ దంచినవి, పల్లీలు, పచ్చిమిర్చి, ఇంకా సాల్టు, పసుపు. ఇప్పుడు ఇవన్నీ ఆయిల్లో వేయించుకుందాము. ఇప్పుడు పల్లీలు వేయించుకుందాం. ఈ అటుకులు ఒక 2 గంటల సేపు మంచిగా ఎండకు పెట్టిన, లేదంటే స్టవ్ మీద పెట్టి వేడి చేసేదాన్ని. ఇట్లా గలగల అంటే మంచిగా ఉంటాయి, నాకు కరకరలాడుతూ వస్తాయి. ఒక్కొక్కటి వేయించుకొని అటుకులలో వేస్తా. ఇప్పుడు పుట్నాలు వేస్తున్నా. మనం స్టవ్ చిన్నగా పెద్దగా పెట్టుకుంటా వేయించుకోవాలి. వేగినాక చిన్నగా పెట్టుకొని తీసేసుకుంటే మాడిపోకుండా ఉంటుంది. పుట్నాలు కూడా వేగిపోయినాయి. ఇప్పుడు కరివేపాకు, కల్లేమాకు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత మంచిది, అంత టేస్టీ ఉంటుంది, అంత ఆరోగ్యానికి కూడా మంచిది. మనం ఉట్టిగా తినం కదా, ఈ ఆయిల్లో పోతే చాలా బాగుంటుంది. అందులో కలిసిపోతుంది, పిసుకుతే ఇట్లా మనం ఏరి పడేయకుండా తినవచ్చు. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, గోలినాక ఇది కచ్చాపచ్చగా దంచుకున్న ఎల్లిగడ్డ. కొంచెం ఎల్లిపాయలు ఎక్కువ వేస్తే ఆ స్మెల్ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇది కూడా ఇందులోనే వేసేస్తున్నా. ఇది మంచిగా గోలినాక అటుకులలో వేసి కలిపేస్తాం. ఇందులో కొద్దిగా పసుపు, కలర్ కోసం పసుపు, అన్నీ స్టవ్ ఆఫ్ చేసేస్తా. అటుకులకు కలిపేసేస్తా. ఇంకా ఇప్పుడు మొత్తం ఇది కలిపేస్తా. కలిపేసి మీకు అటుకులను మొత్తం చూపెడతా. అటుకులకు సరిపడా ఉప్పు, మొత్తం కలిపేసిండండి. అయిపోయినవి. అమ్మ చేయితో చేసిన అటుకుల చుడవ. ఇప్పుడు ఎండాకాలం పిల్లలు ఇంట్లో ఉంటారు కాబట్టి మనం ఎన్ని కొనుక్కొచ్చినవి పెట్టినా కానీ మన ఇంట్లో చేసిన వాటికి అది వేరే ఉంటుంది ఫీలింగ్స్. పిల్లలకు మా మమ్మీ చేసింది అని చెప్పేసి అనుకుంటారు. రేపు ఫ్యూచర్లో కూడా చెప్పుకోవచ్చు, మా మమ్మీ ఇది చేస్తుండే మేము చిన్న ఉన్నప్పుడు అని చెప్పుకోవడానికైనా ఇంట్లో కొన్ని చేసి పెట్టుకోవాలి మనం. మీకు నచ్చినాయి అనుకుంటున్నా అటుకుల చుడవ. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.